ఏయ్ నో పార్కింగ్ లో బండి పెట్టారట, బండి తీయండి. మాది రాయలసీమ. అక్కడ బండి తీయండి, బండి తీయండి. ఏ రాదా? తెలీదు. వచ్చినట్టుంది. పిల్లోడు పెద్దోడయ్యాడనా? అవడా మరి. ఇంకా అంత దూరం? ఇది కర్నూలు. ఇంకో అరగంటలో మన ఊరికి వెళ్ళిపోతాం. కదన్నా ఇంకా వీటిని వదలలేదా? మీ తాతలు మాకిచ్చిన ఆస్తులన్నా అవి లేకపోతే ఇక్కడ బతకలేం. ఎంతకాలం ఇలా నరుక్కోవడం, చంపుకోవడం? మా తాతలు ఇచ్చిన కత్తులు పట్టుకుని ఆ దేవుడిచ్చిన ప్రాణాలతో ఎందుకన్నా పందాలు కాస్తారు? తప్పదన్నా. రేయ్ బండా. దేనికి? దిగండి. ఎందుకు? దిగండి అమ్మా, చెప్తాను. ఈ పొలాలన్నీ ఎవరో తెలుసా అన్నా? మావే కదా పెద్దన్నా. అవునన్నా. నువ్వు ఇక్కడ గొడవలు వద్దనుకుని అమెరికా వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ భూములన్నీ మా యజమాని నాగిరెడ్డి ఆక్రమించేశాడు. ఆయనకిష్టమైతే పండిస్తాడు, లేకపోతే ఎండగడతాడు. ఇందాక అడిగావే ప్రాణాలతో పందాలు ఎందుకు కాస్తారని. అన్నా, ఇక్కడ పొలాలకు దాహం ఎక్కువ, మనుషులకు ఆకలి ఎక్కువ. వీటికి తాగటానికి నీరు ఉండదు, మేము తినటానికి అన్నం ఉండదు. మా ఆకలిని అలుసుగా తీసుకుని ఈ చేతికి కత్తిచ్చి ఈ చేతిలో ముద్ద పెడతారు. ఇది తినాలంటే ఇది పట్టక తప్పదన్నా. నువ్వు తలుచుకుంటే ఇక్కడ అందరం 3 పూట్ల అన్నం తింటామన్నా. నేనా? చెప్పు, ఏం చేయమంటావు? ఈ 1000 ఎకరాల బంజరు భూమిని పేదలకిస్తే వాళ్ళు చెమటను చిందించి నేలను తడుపుతారు, 4 మెతుకులు తింటారన్నా. ఇచ్చేయి డాడీ. సరే పెద్దన్న, నేను అమెరికా తిరిగి వెళ్లే లోపు ఒక నిర్ణయం తీసుకుందాం. అలాగే అన్న. ఏందన్నా 2 పొట్టేళ్ళు వేశారు? అమెరికా నుంచి ఆదికేశ్వర రెడ్డి గారు అబ్బాయి వస్తున్నాడు రా ఆయనకి. ఏంటి ఒక్కడే వచ్చాడు? చంపేస్తా. నన్ను కాదని మీకు కావాల్సిన వాడికి ఇచ్చారు సీటు. పోయింది. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయబాక. ఏమ్రా ఒక్కడే వచ్చావు? ఎక్కడరా వీరారెడ్డి గారు? ఆయన వాళ్ళింటి దగ్గరే దిగాడన్నా. అదేంది వాళ్ళు దిగుతానంటే నువ్వేటా దించావు? వాళ్ళ కోసం ఈడ వంటలని చేసి కూర్చుంటే. తాతయ్య నాకు మీ పేరే పెట్టారు. హలో, నమస్కారం వీరారెడ్డి గారు. ఏంది మీరు ఆరతి గారు? మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారనుకున్నాను. పర్వాలేదులేండి, మీ ఇంటికి రేపు వస్తాను. ఎప్పుడో 7 ఏళ్ల కిందట వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మీరే లేకపోయినా మీ ఇంటిని పొలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాను రెడ్డి గారు. తెలిసింది. ఇప్పుడే మన వాళ్ళంతా చెప్పారు. మీరు ఒకసారి వస్తే మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. మీరు రెస్ట్ తీసుకోండి, భోజనాలు పంపిస్తా. నేను సాయంత్రం వస్తాను. గంగిరెడ్డి అన్నా, ఏందిరా వీరారెడ్డి కంఠంలో తేడా కనిపిస్తుంది? ఆయన అమెరికా తిరిగి వెళ్ళటానికి రాలేదన్నా, ఏడే ఉండిపోతాడు. రేపు మన మండలంలో భూములు లేనులందరికీ భూములు పంచుతాడంట. ఒకవేళ అదే గాని జరిగితే రాజకీయంగా నీకు నీ కుటుంబానికి పుట్టగతులుండవు. బాబు, మరి మేమంతా నచ్చామా? చాలా బాగా నచ్చారు. బాబు ఒక్కసారి తొడగొట్టు. అట్టా కాదు బాబు, దద్దరిల్లిపోవాలా. ఇట్టా కొట్టు. ఇదేంటి? బాబు. ఇదేంటి? పట్టకత్తినా
బాబు అవి బాంబులు పేల్తాయి. పేల్తేమవుద్ది? చచ్చిపోతారు నాన్న. ఆ, అరే అరే, అరే. ఊరికే అమ్మని భయపెట్టిద్దామని. వద్దు నాన్న, అవి ఆడబెట్టు. ఏంట్రా ఏంటి అన్నా బాబు బాంబులు జేబులు పెట్టుకుంటాడనా? పెట్టుకోనివరా, బాంబులు వాళ్ళకేం కొత్త కాదు. నాన్న ఎవడు ఎదురొచ్చినా ఏసేయి, నేను చూసుకుంటాను. దా అమ్మ పిలుస్తాను. చాలు, ఒక్క ముద్ద తినమ్మా. పెద్దనా, అన్నా మన మండలంలో భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? 2000 మంది దాకా ఉంటారన్నా. అయితే కుటుంబానికి 2 ఎకరాల చొప్పున పంచుతాం. రేపే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయి. విజయదశమి రోజున పంచి ఏర్పాటు చేద్దాం. అట్టగానా? ఏమిరా ఇంతకాలం నా ఉప్పు తిని బలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురండిరా అన్న పాపానికి నాకే ఎన్ను పొడి పొడుస్తారా? నీ దగ్గరుండి రాజకీయం బాగా నేర్చుకున్నారన్నా. నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం అన్నయ్య గారు. పిల్లవానికి సేమ్ వంటలు నచ్చినాయా? నచ్చాయండి. ఈ రోజు వీడు బాగా తిన్నాడు. అలాగా. ఏం వీరారెడ్డి గారు, భోజనం అయిందా? లేదు, చెయ్యాలి. మీరు చేస్తే చేయండి గాని ఈడికి మాత్రం పెట్టకండి. ఈడు ఎక్కడ అన్నం తింటే అక్కడే కక్కుతాడు. ఏరా పొలాలు పంచాలా? పంచమని చెప్పడానికి నువ్వెవరో, పంచడానికి ఇతనెవరో? నాగిరెడ్డి, మాటలో మర్యాద పోతే గొంతులో ప్రాణం పోతుంది. అమెరికా తిండికి అలవాటు పడ్డా సీమనెత్తుర్లో సిమసిమలు తగ్గలేదు. చూడు వీరారెడ్డి, మీ తాతలు తండ్రులు గొప్పోళ్ళు కాదన్నా. వాళ్ళ తర్వాత ఈడ నేనే గొప్పోడిని. వద్దు, నీకేడ గొడవలు వద్దు. భూములు పంచి డబ్బులు పంచి గొప్పోడిని అయిపోదాం అనుకోకు. ఈడ నాకెదురొస్తే సంపేస్తా. బాబుని కాపాడు. బాబుకేం పర్వాలేదమ్మా, నేనున్నాను. ఎందుకమ్మా ఇవి? బాబు తీసుకుని వెళ్ళిపో. చిన్నపిల్లలను చంపుతారా? నాన్న, నీ పేరేంటి? ఆదికేశ్వరెడ్డి. పోదా, అమ్మ దగ్గరికి వెళ్దాం. పోదా. వద్దు నాన్న,
ఇప్పుడు ఆ ఇల్లు శ్మశానం అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక రోజు నిన్ను ఈ గడ్డ మీదకి తీసుకొస్తా. లోపల పెళ్ళైపోయిందన్న. ఇప్పుడు వచ్చి మీరేం పీకుతారు? వెళ్ళిపోండి. మాది రాయలసీమ అన్న. అమ్మ తోడు. ఎంతమంది వస్తే అంతమందిని అడ్డంగా నరికేస్తా. తెలివైనడు అన్న. నచ్చావు, బాగా నచ్చావు. లోపల పెళ్ళైపోయింది. రేపు పొద్దున వాళ్ళు ఒకటే. వాళ్ళ గురించి నువ్వు నేను కొట్టుకొని చెడ్డెందుకోవడం మనకంత అవసరమా? గట్టి కొట్టావన్నా. నేను ఫ్రెండ్లీగా కొట్టానన్నా. గట్టిగా కొట్టాననుకో మాట్లాడడానికి నువ్వు ఉండవు. ఏనా? వెళ్ళన్నా, మళ్ళీ కలుగుతాం. హలో అంకుల్, నేను వయసులో చిన్నోడిని కానీ ఆలోచనలో పెద్దోడిని. మీ కూతురు ప్లేస్లో నా అక్కో నా చెల్లి ఉన్నా ఇలాగే చేసేవాడిని. ఎందుకంటే మా సింగర్ చాలా మంచోడు. సాయంత్రం మేమందరం వైజాగ్ వెళ్తున్నాం. అక్కడ వాళ్ళ హనీమూన్ అయిపోయిన తర్వాత ఒకసారి మనందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఇటు రండి. నేనెవరిని? ప్రిన్సిపల్ సార్. మరి ఎదురు పడితే గుడ్ మార్నింగ్ చెప్పనే? సారీ సార్. నో రెస్పెక్ట్, నో సిన్సియారిటీ, నో పంక్చువాలిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళండి. ఏంటి సార్ ఇది అసహ్యంగా? అడిగి మరీ గుడ్ మార్నింగ్ పెట్టించుకుంటున్నారు. ఏం చేస్తాం, పొద్దున్నే నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టలేదు. ఫోన్లే అడగకుండా పెడతావులే అని అరగంట నుంచి పక్కనే తిప్పుకుంటున్నాను. పెట్టావా? సారీ సార్. గుడ్ మార్నింగ్. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. చూడు, ఆ తెలుగు లెక్చరర్ ఒకటి పెట్టలేదు, వాడికి కూడా చెప్పి నా దగ్గరికి పంపించు. అలాగే సార్. ఒక సిగరెట్. ఇప్పుడు ఈ సిగరెట్లకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే బాగుంటుంది కదా. దేనికి? కాలిపోయిన ప్రతిదానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా, అలాగే దీనికి కూడా. సరే కానీ నీ బాకీ 300 అయింది. ముందు డబ్బి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బంది నువ్వు మొదటి సిగరెట్ అరువిచ్చినప్పుడు పడాల్సింది. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఏమంటావు? బాయ్. ఏం పిల్ల, సిగరెట్ కాలుస్తావా? వద్దు, ఇప్పుడే కాల్చా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. 1960s లో చిటికి నేల కనిపించేలా ఇంతవరకు డ్రెస్ వేసేవాడు. 1970s లో ఇక్కడికి వచ్చే, 1980s లో ఇక్కడికి వచ్చే, 1990s లో ఇక్కడికి వచ్చే, 2001కి ఇక్కడ దాకా వచ్చేసాయి. అమ్మాయిలు లేచిపోయినా పర్లేదురా, వాళ్ళ డ్రెస్సులు మాత్రం లేవకూడదు. ఈ డ్రెస్సుల మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. दुनिया चल हो जा रंगीला रे, रंग रंगीला रे, याई रे तुम मचा के नाचो रे, तुम मेरे संग संग ये दुनिया तो चल हो जा रंगीला रे. काजल ఏంట్రా ఇది? ఈ మాట వాళ్ళు అడిగారా? అడిగారు. ముందు అడిగి తర్వాత నాతో రండి. వాళ్ళ అమ్మాయిలు మే అబ్బాయిలు. వాళ్ళకు ఉన్నదేంటి, మాకు లేనిదేంటి? వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపిస్తే మాకు ఉన్నది మేము చూపిస్తాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ కాన్ఫరెన్స్. ఆడవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చురా, కానీ మగాళ్ళు ఎలాగే ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. ముందు నువ్వు ప్యాంట్ వేసుకో. అంటే మగాళ్ళకి స్వతంత్రం లేదా? లేదు. ఏ స్వతంత్రం ఉందని చెప్పి గాంధీ గారు గోచెపెట్టి తిరిగారు? ఏ స్వతంత్రం ఉందని సల్మాన్ ఖాన్ చొక్కా ఇప్పిశాడు, షారుఖ్ ఖాన్ చీపిన బట్టలు వేసుకున్నాడు? ఏ స్వతంత్రం ఉందని అమితాబ్ బచ్చన్ పిల్లిగడ్డం పెట్టాడు, కరుణానిధి నల్ల కళ్ళ జోడు పెట్టాడు? భారతదేశంలో ఉన్నది స్వతంత్రం సార్. తొక్కల మీ కాలేజ్ అంతా. చూడండి, నేను ఎలా ఉన్నా అడిగే హక్కు మీకు లేదు. మీకు ఉన్న హక్కల్లో ఒకటి. ఏమిటి? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అడగండి, చెప్తాం. గుడ్ మార్నింగ్.
అచ్చా ఇదే పని నేను చేస్తే? సుబ్బారావు సార్ చేతులు ఖాళీ లేవు, జుట్టు పట్టుకో. కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఏంటిదంతా? తప్పకండి తప్పకండి. సార్ మీ హెయిర్ స్టైల్ ఏం సార్ ఇలా మారిపోయింది? అంటే ఇంతకాలం ఒరిజినల్ అనుకుని మీ జుట్టు విగ్గా? మావా ఏంటి గెటప్? అదంతా తర్వాత చెప్తాను, ముందు వాడి చేత బట్టలేయించు. ముందు మీరు వెళ్ళి విగ్గు పెట్టుకోండి. రే మావా ముందు ప్యాంట్ వేయరా. నేను వేయను. ఈ కాలేజ్ అమ్మాయిలు లంగా ఓణిలతో వచ్చే వరకు నేను ప్యాంటు వేయను. సారీరా మావా, ఏమనుకోకు. అక్కడ నేను నిన్ను కొట్టుండకపోతే మిగతా వాళ్ళందరూ నేను కొట్టేలా ఉన్నారు, అందుకే కొట్టాను. నువ్వు కొట్టినందుకు నేను బాధపడతలేదురా, నన్ను కూడా అంత గట్టి కొట్టాలా అని బాధపడుతున్నాను అంతే. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, అందుకే కొట్టుంటాడు. ఏంట్రా నువ్వు చాలా ఎక్సైజ్ చేస్తున్నావు. నీకు ఇప్పుడు కాదులే చెప్తా. మావా అటు చూడు, ఎవర్రా పాప? న్యూ అడ్మిషనా? న్యూ అడ్మిషనే, మహా తెక్కది. తిక్కంటే తెక్కంటే తెక్కే. అక్కడ చూడు నల్ల సీనుగాడి పరిస్థితి. రై ఏంట్రా ఇది? లవ్ లెటర్ సార్. చా నేను లీవ్ లెటర్ అనుకున్నానులే. మీరు అలా అనుకుంటారనే లవ్ లెటర్ క్లియర్ గా చెప్పండి సార్. నార్మల్ ఈ అమ్మాయి స్థానంలో నీ అక్కో చెల్లె ఉండి ఎవడైనా ఇలా రాస్తే నీకు ఎలా ఉంటుందిరా? మా అక్క చెల్లెల్ని ఎవరు వదలడం లేదు సార్, వాళ్ళకి రాస్తున్నారు. ఇంకోటి అక్క చెల్లెల్ని నేను ఎందుకు వదలాలి, అందుకే రాసా. షటప్, నీలాంటి వాడిని వదలకూడదు. నిన్ను 1 month సస్పెండ్ చేస్తున్నాను, పోయి ఇక్కడి నుంచి. పాపం సీనిగాడు బాబుకి ఈ విషయం తెలిసిపోయి పూర్తిగా కాలేజ్ అనిపించాడు. వాళ్ళ కిరాణా కొట్లో పొట్టాలు కట్టిస్తున్నానంట. పోన్లే, ఆడు నీలాగే ఎందుకు పనికి రాకుండా పోతాడనుకున్నాను. ఏదో పనిలో పడ్డాడనమాట. వెరీ గుడ్. అంటే నేను ఎందుకు పనికిరానా? అది వేరే చెప్పాలా? రే మావా, ఏదేమైనా సీనుగడ్ మ్యాటర్లో ఆ అమ్మాయి తప్పేం లేదురా. ఇప్పుడు చూడు ఆ పాపని మనం ఎలా డీల్ చేస్తాము. అమ్మో, ఇది మనకంటే పెద్ద కోతిలా ఉంది. హలో, ఏంటంటే అలా వెళ్ళిపోతున్నారు? ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. ఏంటి, ఏం మాట్లాడాలి? మాట్లాడాలంటే 1,000,000 టాపిక్లు ఉన్నాయి, ఏదో ఒకటి మాట్లాడండి. పోనీ నన్ను మాట్లాడమంటారా? మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. మీ నడక షేక్, మీ కళ్ళు, మీ నోరు, మీ మెడ, అబ్బో ఎక్స్ట్రాడినరీ. మనలో మనమాట, మీ థైస్ కేక. ఆ దాంతో ఏం దాచుదారులేండి, ఇదైతే బెటర్. నేను చెప్పేవన్నీ నిజాలండి బాబు, పొగడతలు కావు. నా తోడు. లైన్లో పడింది పిల్ల ఫ్లాట్, కప్లింగ్ చేసి లాగిన్ చేసి. అది ఏంటిది? ఏమో సార్, అదేంటో నాకు తెలీదు, మీరే చెప్పాలి. దీని పేరు లవ్ లెటరే కానీ లవ్ లెటర్ కాదు. నువ్వు ప్రేమించట్లేదని చెప్పడానికి ప్రత్యేకించి లెటర్ రాయడం ఎందుకయ్యా? భయం సార్, భయం. ప్రేమించేస్తానేమోనని భయం సార్. అసలు ఈ అమ్మాయి అందం చూసారు? ఏం అందం సార్. అందంగా ఉంటే ప్రేమించేస్తావా? మరి ప్రేమించరా? అసలు ఎవరు ఎవరు మిమ్మల్ని ఇంత అందంగా ఉండమన్నారు? షట్ అప్, బిహేవ్ యువర్సెల్ఫ్. స్టూపిడ్. ఏమనుకుంటున్నావు నువ్వు ప్రేమించట్లేదంటే నేను ప్రేమించేస్తాననుకున్నావా? ఏయ్, నీకు నా సంగతి తెలీదు. అసలు నువ్వు కాలేజ్కి ఎందుకు వస్తున్నావు? ఏం సార్ ఈ అమ్మాయి ఉద్దేశం? నేను ప్రేమించట్లేదంటే అలా తిడుతుంది. చూడండి, మీరు నన్ను ఎంత తిట్టినా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. అయినా ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్లో సీట్ ఇవ్వకూడదు సార్. అమ్మో, ఈ అందం ఏంటండి బాబు? ఈ అందం వచ్చి నా తోలుకుందేంటి? ఏంట్రా రే? అబ్బో, అబ్బాయి అంత అందం ఏంటండి బాబు? ఏం సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడో అందంగా లేవంటున్నాడు, నిన్ను ప్రేమించానంటున్నాడో ప్రేమించలేదంటున్నాడో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు.
వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందో గాని. చూడమ్మా నందిని, ఇందాక ఆది మీద కోపంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయినట్టున్నావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. అబ్బో బాబాయ్, బాబాయ్ చిన్న 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం, అందాక నువ్వు ఆడుకో. ఆడుకోవాలా? ఇదో పెద్ద ప్లే గ్రౌండ్ అయినట్టు బాస్కెట్ బాల్ నెట్ పెట్టించమని మొత్తుకుంటుంటే ఇప్పటిదాకా పెట్టించలేదు. రేపు పెట్టిద్దాం లేరా, అల్లరి చేయకు. సార్ దీనికి మీరే సాక్ష్యం. అబ్బో పెద్ద పిస్తాలా ఉన్నాడు. అమ్మో ఏంట్రా మలేష్, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా. నీ పని బెటర్గా ఉందిరా. ఏ పని చేయకుండా ఎప్పుడు ఏదో పని చేస్తున్నట్టుంటావు. 150 రూపాయలు ఇవ్వండి. నాకెక్కడా డబ్బులు ఇచ్చి అలవాట్లేదు. నాకెవరి దగ్గర డబ్బులు వదిలే అలవాట్లేదు. నేనెవరినో తెలుసా? పట్టు చొక్కా పరమేష్, ఓల్డ్ సిటీ పేరు చెప్తాను. వదలండి సార్, డబ్బులు ఇచ్చేయండి సార్. ఏంట్రా డబ్బులు ఇచ్చేది? అంత గుద్దు గుద్దే వింటున్నానా? వాడు నీ షర్ట్ పట్టుకోకూడదు బాబాయ్. వెళ్దాం పదా. రేపు వీడు జనంతో వచ్చి గొడవ పెడతాడేమో. వీడికంత సీనే ఉంటే ఇప్పుడే ఉండేవాళ్ళు కదా వీడు వెనకాల జనం. ఎవడో సొల్లుగాడి గురించి మనకెందుకు, నాకు ఆకలేస్తుంది. ఇంటికి వెళ్దాం పదా. ప్లీజ్ కోర్టు విషయాలు ఇంట్లో డిస్కస్ చేయొద్దు, రేపు కోర్టులోనే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నేను నిన్ను ప్రేమించట్లేదు. ఏంటమ్మా ఏమైంది? నాకు ఆకలిగా లేదు. ఏమే మీ అక్కకి ఏమైంది? కాలేజ్ లో ఎవడో ఏడిపించాడంట. దానికి భోజనం మానేడింది దేనికి? అబ్బా దాంతో అదే టైపు. మీరు కానివ్వండి. నేను నిన్ను ప్రేమించట్లేదు. చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. Stupid. No. నువ్వా? ఏంటిది ఈ టైంలో? ప్లీజ్ అల్లరి చేయకు, నేను నీతో మాట్లాడదామని వచ్చాను. మాట్లాడు. మరేమో పొద్దున్నే నేను ప్రేమించట్లేదన్నాను కదా, అదంతా అబద్ధం. నిజానికి మిమ్మల్ని చాలా చాలా ప్రేమించేస్తున్నాను అనుకోండి. తెలుసు, నాకు తెలుసు. నీ ఫస్ట్ మీటింగ్ లోనే నువ్వు నాకు సైట్ కొడుతున్నావని నాకు తెలుసు. ఫోన్లో ఏదో అందంగా ఉన్నానని వెంటపడ్డాడు మగాళ్ళంతా, అంతే కదా అనుకున్నాను. నువ్వు ఐ లవ్ యూ చెప్పినా అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ నువ్వు నా దగ్గర ట్రిక్స్ ప్లే చేసావు చూడు, అందుకు నాకు కాలింది. సారీ సారీ సారీ, నన్ను క్షమించవా ప్లీజ్. ఏంటి, అందంగా ఉంటే ప్రేమించేస్తావా? ఐశ్వర్యరాయ్ నాకంటే అందంగా ఉంటుంది, ప్రేమించేస్తావా? ఎవరు ఎవరు చెప్పారు ఐశ్వర్యరాయ్ నీకంటే అందంగా ఉంటుందని? నీ అందం మీద ఒట్టేసి చెప్పు, ఐశ్వర్యరాయ్ నీకంటే అందంగా ఉంటుందని. కాదనుకో, కానీ అందరూ అంటారు కదా. అందరూ అంటే మాత్రం అందగత అయిపోతా? నేను ఒప్పుకోను. నో నెవర్. పడింది పుట్లో. మరి నా సంగతి ఏంటి? ఎప్పుడు వచ్చి కనిపించమంటారు? ఏయ్, ఏంటి కలిసేది? నువ్వు నన్ను ఎంత పొగిడినా నేను నిన్ను లవ్ చేయను. అయినా పొగటం ఏంటి? నేను అందగత్తను కనుక అందరు నా వెంట పడతారు. నువ్వు ఈ టైంలో ఇంటికి వచ్చి చాలా తప్పు చేశావు. పొద్దున్న నువ్వు చేసిన దానికి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. ఏంటి, నా థైస్ బాగుంటాయా? వాటిని దాచేయాలా? ఏం మాట్లాడావో గుర్తుందా? నిన్ను వదలను, నిన్ను వదలను, 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 వదలను. ఎవరు నదులు? ఇంకెవరు? వచ్చాడా అది. పొద్దున ప్రేమించట్లేదని పెద్ద బిల్డప్ ఇచ్చి ఇప్పుడొచ్చి బతిమాలుతున్నాడు. ఇక్కడెవరు లేరే. ఏడి లేదే, వచ్చాడు. గోడ దూకి మెట్లెక్కి లోపలికొచ్చాడు. ఏంటి, మనం తలుపేసుకుని లోపల పడుకునుంటే గోడ దూకి మెట్లెక్కి లోపలికొచ్చాడా? ఏదో కలగనుంటావు. అయితే నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగతనని చెప్పటం, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం, అదంతా కలే. కానీ కల్లో కూడా నిన్ను ఐశ్వర్యరాయ్తో పోల్చుకోకే. కావాలంటే అక్కడ అద్దం ఉంది, చూసుకో. వీడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడితో మనకెందుకు పెంట? గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం, చంపేస్తాను. వాడు అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం, ఎవ్వరు చెప్పద్దు. సార్ వాళ్ళు పెట్టరు, వెళ్ళిపోదాం పదండి. నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్. నేను వాళ్ళకంటే ముండండి. వెళ్ళు, నేను పెట్టించుకొస్తా. గుడ్ మార్నింగ్ సార్.
ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలు కుక్కలా తిరుగుతున్నా చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మావా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పం. సార్ 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 వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతారు సార్. మావా ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్లు చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్. చెప్పండి. రెడీ 1 2 3. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆపండి. ఎందుకు ఆపేయడం? కంటిన్యూ చేయమను. సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా, పెట్టండి సార్. 300 సార్లా? రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చెప్పినా మాట పట్టించు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెయ్యి బాబు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? 1 వారం రోజులు పడుతుంది. పాపం బంగారం లాంటి చెయ్యి వారం రోజులు పని చేయకుండా పోయింది. నా చెయ్యి మీద సానుభూతితో నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పడం మానక్కర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పద. చాలా అసహ్యంగా బిహేవ్ చేశారు. ఏడ్చైనా చెప్పు లేదా చెప్పైనా ఏడు, ఏదో ఒకటి చెయ్యి. ఏంటి ప్రాబ్లం? అది ఏంటే మా వాడు ఐ లవ్ యూ చెప్తే తిట్టామంట? వాడి ఫేస్ కి ఐ లవ్ యూ చెప్పచ్చా? ఆ ఫేస్ కి ఫెరన్ లవ్లీ కూడా రాసిన. అవు మరి దీని ఫేస్ కు రుతిక్ రోషన్ షారూక్ ఖాన్ వచ్చి ఐ లవ్ యూ అని చెప్తారు. ఒరే సింహాద్రి అనా ఇప్పుడు చెప్పరా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆహా అరే సింహాద్రి అన్నా దీనికి చెప్పరా. గది నాకు నచ్చలేదన్నా, నాది సిన్సియర్ లవ్ అన్నా. ఈ పొరికే చెప్తా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నోర్మై, నీ కంపెనీతో చెప్పి లవ్ వాల్యూ తీకు. మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులకు చెప్తాను. చాలా ఎక్కువ చేస్తున్నావు. మరి కొట్రా. ఈ మాత్రం దానికి ఓ పెద్ద ఏడ్ చేస్తుంది. ఏం దుర్గా, ఇక్కడున్నాడు మీ అన్న పెద్ద పోటుగాడు. ఈడమ్మాయిలు ఏడ్పించట్లేదా? అలాగని చెప్పి వాళ్ళందరూ వచ్చి మీలా ఏడ్చేసి పోలీసులకు కంప్లైంట్ చేస్తారా? పెద్ద దిగొచ్చింది. పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నాడు. పోలీసులకి కొంచెం అందంగా ఉంటే చాలు, అబ్బాయిలంటే లోకవా. వెళ్ళమ్మా తల్లి వెళ్ళు. కొట్టడం ఏంటారు దారుణంగా? రే మావా, ఏ కాలేజ్ రా వాళ్ళది? అబ్బా సిగరెట్ మస్తు తాగుతాను. ఎవడ్రైడు? అన్నా కొత్త పొరడు అనుకుంటానా. కొట్టాలన్నా ఉండరా. అన్నా ఇక్కడ సింహాద్రి అండ్ బ్యాచ్ అంటే ఎవరన్నా? నేనే. ఏంటి? గ్లాడ్ టు మీట్ యూ. బాగున్నావు అన్నా? అన్నా నువ్వు నాకంటే పెద్దోడివి. నాకంటే పెద్దల్ని గౌరవించడం ఏదో చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటు. అన్నా కానీ నువ్వు చేసావే ఆ పని నీ లెవెల్కి చాలా చీప్గా ఉందన్నా. నేనేం చేసినా? అబే పెద్దగా లేదన్నా. మా కాలేజ్ అమ్మాయిలు దుర్గా నేర్పించటం, నందిని కొట్టడం ఇలాంటి చేసింది ఆడు కాదు నేను. మన పెద్దన్నా. ఉంటాను. అదే అన్న పాపం లేడీస్ కదా ఫీల్ అవుతున్నారు. సారీ చెప్పాను రా. ఏం బ్రో అన్నోసారి చెప్పాలా? అన్నోసారి చెప్పాలా? అనలేదన్నా. అనకొట్టదన్న ప్లీజ్. ఏం బ్రో మీ చేస్తున్నావు? అనలేదు. సిటీ వేస్తే సికింద్రాబాద్, ఆవాజ్ చేస్తే హైదరాబాద్ ఉంటుంది. నా మీ చేస్తున్నా పెద్దన్నతో మాట్లాడతా నరుక్కుంటే అన్నా అన్నా దాన్న సారీ చెప్పేద్దా. వాగరా రానా వచ్చి సారీ చెప్పి. సారీ 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 చెప్పాలా? సారీ ఏంట్రా చెప్పేది? సారీ ఏంటి అన్నా? బారా
మాట్లాడుకుందామన్నా. అరే ఏసో అని కూర్చో. అరే ఏసో చాలా పెద్ద తప్పు చేశావు. దీని పవర్ ఏంటో తెలియక దీన్ని బయటికి తీసావు. నువ్వు అయిపోయావన్నా. కత్తుందా? ఎందుకు? అది నువ్వు అయ్యావు కానీ ఎందుకు వస్తారు మీరందరు కాలేజీకి? కత్తుందా? కత్తి లేదు, బ్లేడ్ ఉంది. చాలు. అగరు చేసిండు ఇప్పుడు ఎటు వస్తాడేందో. ఎక్కడున్నావమ్మా? నాకేం తెలియదు, నాకేం తెలియదు. బాగా పెంచావన్నా పొట్టని. థ్యాంక్స్ అన్న. స్మైల్ ఆపుతావా? అవునరా, నువ్వు ఫేస్ కదా ఫేర్ అండ్ లవ్లీ రాస్తా ఉంటా. ఏదిరా? పొద్దున్న రాసినా ఎండిపోయింది. అవును కదా పాపం, ఎండ. మా బాబాయ్ చెప్తుండేవాడన్నా, పొర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతాడు ఎవడైనా అని. మళ్ళీ ఇంకోసారి ఏ ఆడపిల్ల వంకైనా కన్నెత్తి చూసావో ఏంద్రా కాలేజీకి వచ్చి నకరాలు చేస్తున్నావు? అమ్మా దగ్గరకు వస్తున్నాం బ్రో, చీరేస్తా. అమ్మా ఇది గుంజేస్తుంది ఏంద్రా? దగ్గర రాకి ఇది బ్లేడ్ ఎరకనా? చీరేస్తా. చీరుతావా? చీరుతావు అంతే కదా? ఏం బ్రో బెడ్ తీస్తున్నావు? కొడతావా? అరే జిప్పు తీసుకురా, పోర్లూరు వాడా? అన్నా నీది ఇంత పెద్ద గుంటుందని నాకు ఎరకలేదన్నా. అన్న జాగ్రత్త, మెడలు దొక్కుతాను. అన్న పాప నేను ఒక్కనే కొడుకున్నా. అన్న పొద్దుగా సేవింగ్ చేసుకున్నా అమ్మతోడు. అన్న తెగుతా కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్న. చీరేస్తా అన్న. అన్న ఏం బ్రో బచ్చగాని కొట్టలేరా మీరు? చూసిన ఆడవాళ్ళని టచ్ మీ చేయలే అని కెరక మళ్ళీ టచ్ చేస్తే హోల్ సిటీ మొత్తం వీలు ఉంటుందని. ఏం బ్రో పడ్డమేంద్రా? అన్న అంత మందిని కొట్టావు, నన్ను కొట్టడం అవసరం అన్న? అలాంటి మామూలు కొట్టు నన్ను కొట్టారా? చోటు కొట్టావన్నా? అమ్మతో కాలు మొక్తానా? చేసిందా? నోరు మొయ్, చంపేస్తా. జాగ్రత్త రే. ఇదేట్రా ఇది? మీ ఫ్యామిలీ ఫోటో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జస్ట్ 5 minutes ప్లీజ్ కూర్చోండి. సారీ చెప్పన్నా. సారీ చెప్పడం నాకు రాదు. నీ పేరేంటన్నావు? రాజీవ్. రాజీవ్ అనబడే నేను. రాజీవ్ అనబడే నేను. రే చెయ్యి. రాజీవ్ అనబడే నేను. రాజీవ్ అనబడే నేను. ఇక మీదట ప్రతి అమ్మాయిలోను ఓ తల్లిని, ఓ అక్కని, ఓ చెల్లిని, ఓ తల్లిని, ఓ అక్కని, ఓ చెల్లిని చూసుకుంటానని ఆ దేవుని సాక్షిగా. దేవుడి మీద నాకు నమ్మకం లేదు. దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూడు, వీడిని నేను ఎలాగైతే కొట్టాడో అదే స్టైల్లో, అదే రేంజ్ లో ఓ పీకు. సారీ అన్నా, కొంచెం ఎక్కువ చేశాను, కానీ ఏం చేస్తాం, తప్పలేదు. అన్నా, అమ్మాయిల్ని టీజ్ చేయడం అనేది మన యూత్కున్న చిన్న సరదా. మన టీజింగ్ వాళ్ళకు చక్కని కాంప్లిమెంట్లో ఉండాలి, కానీ కారం పూసినట్టు ఉండకూడదన్నా. రేమావా, ఏదో నేను కొట్టానని అల్లరు మానేకు. చెయ్యి, ఓ లిమిట్, ఓ పద్ధతిగా చెయ్యి. రేమావా, అన్నం తీసుకెళ్ళి ఆటోలో కాలేజ్ దగ్గర దింపిరా. ఆటో డబ్బులు అన్ని ఇస్తాడులే, వెళ్ళన్నా. పదన్నా. నందు, ఇంకెప్పుడు ఏడవకు. ఎందుకంటే ప్రపంచంలో తల్లి ప్రేమకు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలతో రేటు కట్టేస్తున్నారు, కానీ కన్నీళ్ళకి ఎప్పుడూ ఎవరూ రేటు కట్టలేకపోయారు. మనం ఒక్కసారి ఏడ్చామంటే దానికి సంబంధించిన కారణం చాలా బలమైనదై ఉండాలి. అప్పుడే ఆ కన్నీళ్ళకు విలువ. ఇలాంటి చీప్ విషయాలకు ఏడ్చి వాటికున్న విలువను పాడు చేయకు. అయినా మీలాంటి అందగత్తెలు మాలాంటి కుర్రోళ్ళు ఏడిపించాలి, కానీ మీరేడకూడదు. ఏంటది టచ్చింగా? వద్దమ్మా తల్లి, పర్టిక్యులర్ గా యూత్ ఈ టైంలోనే
ప్రేమలో పడిపోయింది. నేను అసలే ఆంజనేయ స్వామి భక్తుడిని, నువ్వు ఇక్కడ టచ్ చేస్తావు, అది ఎక్కడో టచ్ అవుద్ది, మ్యాటర్ ఫినిష్. స్వామి ప్లీజ్. అయ్య బాబాయ్ మొత్తానికి వేసుకుపోయాం. ఉంటా సార్. నేను నిన్ను ప్రేమించట్లేదు. వద్దు వద్దు, ఇలాంటప్పుడే ప్రేమలో పడిపోతాం. ఏం పిల్ల కాలేజీకి వెళ్ళలేదా? దాన్ని ఏమనకరా బాబు, అది మహా తిక్కది. ఏ అది నన్ను నల్లోడందిరా. నువ్వు పెద్ద జాజి బుష్ అని ఎవడు రైడు? కత్తి కటారి వేసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నా భార్య గాజులు తీసుకురమ్మంది, ఆ సైజ్ గుర్తులేదు. ఈ సైజ్ ఓకేనా? ఈ సైజ్ ఓకే. మీరు వచ్చి నా భార్యలో ఉన్నారే సార్? తప్పుగా అర్థం చేసుకోకండి. గాజులు గాజులు. హలో బాబు, డబ్బులు ఇస్తావా? ఇంకా చాలా కొంటాం. ఏంటంట ఏమండి, మా ఆవిడ అలాగే బ్రా కూడా తమ్మంది, సైజు. ఎందుకు రాస్తమానం ఆడలతో దెబ్బలు తింటావు? సింపతి కోసం. ఏంటి దెబ్బలు తింటావు? సింపతియా? అవును. ఆవేశంలో మనం కొడతారు, తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతారు. రేపు ఎక్కడైనా కనిపించామనుకో, ఆ బాధతో మన మీద జాలి చూపిస్తారు. జాలి ప్రేమ అవుతుంది, ప్రేమ ఆరాధన అవుతుంది, ఆరాధన మనకి ఏదో అవుతుంది. నామది నిన్ను ఎదవలాజిక్ నువ్వు. అరే ప్రిన్సిపాల్, అమితాబ్ బచ్చన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లాసులు ఎగ్గొట్టి ఎక్కడ తిరుగుతున్నారేంట్రా? మీరు కాలేజ్ ఎగ్గొట్టి ఇక్కడ తిరుగుతున్నారే? చెప్పు తెగుద్ది. నువ్వేంట్రా పబ్లిక్ లో నిలబడి తెగ చదివేస్తున్నావు? నీ చదువు నలుగురికి ఉపయోగపడాలని మీరే అన్నారు కదా సార్, అందుకే నలుగురిలో చదువుతున్నా. ఆహా, అబ్బా, మంచి బదిలీ. ఏంటి మీకు బీపీ డౌన్ అయిపోతుంది? గడకరకు షూట్ వేసినట్టుంది. ఆవిడ పిలిచేది మిమ్మల్ని కాదు, నన్ను. మిమ్మల్ని అంట. స్టూడెంట్స్. అబ్బా వెళ్ళండి సార్, ఆవిడంత మక్కువగా పిలుస్తుంటే స్టూడెంట్స్ అంటారేంటి? దీన్ని అలుసుగా తీసుకుని రేపటి నుంచి మీరు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేస్తారు. మీ గుడ్ మార్నింగ్ తగలయ్యా. జయభద్రి మీకోసం వెయిటింగ్ సార్. మీ బక్క పర్సెంట్లో ఆవిడకి ఏమి నచ్చిందో ఏంటో బలంగా వెళ్ళి నీరసంగా రండి. మీ కాలేజీలో ఎవరికి చెప్పం. మీరు చెప్తారు. అబ్బా చెప్పలేండి సార్, చెప్పలేండి సార్. ఆవిడ మిమ్మల్ని మాట అనుకున్న లోపు పోండి, వెళ్ళండి. రే సీను, నువ్వు ఫాలో అవరా. రే మే ఆది ఇంట్లో ఉంటావు, వచ్చాయి. ఏరా కూరలు ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ మీద భయం పోయింది. నిన్ను అడ్డు పెట్టుకుని రెస్టారెంట్ పెట్టేయచ్చు. మిరపకాయ కూర ఏంట్రా అది? చిన్నపిల్లలా ఏంటిది? నీ భోజనం చేయొచ్చు కదా. ఏ మీ బాబాయ్ తినిపించాలా? ఊరే మావా, పేరుకే ఈ వేళ్ళురా. చిన్నతనంలో మా అమ్మ నాకు తినిపించేది. మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఇదిగో మా బాబాయే నాకు తినిపిస్తున్నాడు. నాకు నేనుగా ఎప్పుడు అన్నం తినలేదు, తినలేను. నువ్వు తిన్నానా? ఏమైందిరా? ఒరే మన ప్రిన్సిపల్ ఈ నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడే. రేయ్ ఏం జరిగిందిరా? ఇప్పుడు చెప్పు ఏం జరిగింది? మీరే
రండి రండి. డ్రెస్ రిమూవ్ చేయండి. మీరు డ్రెస్ తీసేయండి, నేను కూడా నైటీ వేసుకొని వస్తాను. సెక్సీ. ఆ పనిని కూడా తీసేయండి. బాడీ కొంచెం వీక్. తీసేయండి ప్లీజ్. No. Children, మిమ్మల్ని రోజు బూస్ట్ తాగమంటే తాగట్లేదు. తాగకపోతే ఈ అంకుల్ బాడీ చూసారుగా, పెద్దయ్యాక ఇదిగో ఈ అంకుల్ లాగే చండాలంగా తయారవుతారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? ఏదో మీరు ఉన్నారు కదా అని. నిన్న బాగా చాలా, అందుకే బాగా వీక్ గా ఉన్నారా? వీక్దే ఉందరా. మరో 2 కప్పులు బూస్ట్ తాగారనుకో మళ్ళీ చార్జ్ అయిపోద్ది. అంటే విషయం మొత్తం తెలిసిపోయిందా? ఏ విషయం? మాకు ఏ విషయం తెలీదే. తెలియకపోతే బూస్ట్ అని ఎందుకన్నారా? మీకు ఎనర్జీ అవసరం కదా సార్. సచిన్ టెండూల్కర్ అంటుంటాడు కదా, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. థ్యాంక్స్. బస్ స్టాప్కి వెళ్దామా? నాకు పని ఉంది. మాకు పని లేదండి, పదండ్రా. ఏంటి సార్ బూస్ట్ సీక్రెట్? అవసరమా? తెలుసుకుందామని. అక్కర్లేదు. తను మాట్లాడితే కానీ మాట్లాడద్దు. తను మాట్లాడితే కానీ మాట్లాడద్దు. మాట్లాడద్దు మాట్లాడద్దు. అది అరే హాయ్ నందిని. ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు మాట్లాడకూడదు అని అనుకుంటున్నావు కదా. అదేంటి నేను మనసులో అనుకుంటే నీకెలా తెలిసింది? అదేనమ్మా అందగత్తెల సైకాలజీ. మీరు మనసులో అనుకునేవన్నీ మీ ఫేస్ లో కనపడిపోతుంటాయి. ఇంకా ఏమీ లేదు, పైన ఆకాశం కింద భూమి మధ్యలో మనం. నేను అడిగేది అది కాదు. మరి నా కాటుకెలా ఉంది? నల్లగా ఉంది. తల్లి అబే ఏం లేదు, నీ నవ్వు చాలా అందంగా ఉంటాను. వస్తానే. వస్తామాను దీన్ని పొగలేక వస్తున్నాను. తనకి తనుగా చెప్పడం ఏదో ఒకటి చేయాలి. నేను చేసే హెల్ప్కి నువ్వు ఎంత ఇచ్చినా నా రుణం తీర్చుకోలేవు. అదే కొంచెం ఆలోచించి ఇస్తే. ఎంతో కొంత ఇస్తానులే, ముందు ఇంత మాట్లాడించు. అలా అంటే కాదు, ఇంత నువ్వు మాట అనుకుంటే బాగుంటది కదా. ఏదో నీ పేరు చెప్పి ఒక సెకండ్ హ్యాండ్ అమౌంట్ అనుకుంటా. ఎంత 20,000. 20,000 అంటే ఒకేసారి ఇవ్వడం నా వల్ల కాదు. 3 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తాను. పర్లేదు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తే అది నేను వాడికి ఇచ్చేసి ఏదో రకంగా ఫైనాన్స్ తెచ్చి. ఇదేంటి 100? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా ఇది ఉంచు. మిగతా 19,900 2 ఇన్స్టాల్మెంట్స్ గా ఇస్తాను. బాబాయ్ నందిని అని నా క్లాస్మేటు. నీతో ఏదో మాట్లాడాలంటేను. చెప్పమ్మా. పర్లేదు చెప్పు. అది పోనీ నువ్వు చెప్పరా. అంటే బాబాయ్ చెప్పేస్తానే. అది ఈ అమ్మాయి ప్రేమించింది, నీతో మాట్లాడి నీ రికమెండేషన్ కోసం. నీ ఇద్దరు ప్రేమించుకుంటే మధ్యలో నా రికమెండేషన్ ఎందుకు? చిచి వీణా. అదేంటి అంత చండాలంగా చీచి అన్నావు? సారీలకి మొత్తం ఇన్స్టాల్మెంట్స్ ఉండవు, ఈజీగా చెప్పేస్తారు. శ్రీను క్వైట్. అంకుల్ నాకు ఆది అంటే ప్రాణం. ఎందుకంత ఇష్టం అని మాత్రం అడగండి. ఇష్టం అంతే. తనకి నేనంటే ఇష్టమో కాదు ఏం తెలియకుండా మాట్లాడతాడు. పెద్దవారిగా మీరే తనతో మాట్లాడి. చూడమ్మా, ప్రేమంటే ఉద్యోగం కాదు రికమెండేషన్ చేసి పెంచడానికి. పోనీ పెద్దవాడిగా మాట్లాడదామంటే ఇది పెళ్లి కాదు. నీ ప్రేమ గురించి నాకు తెలియదు కానీ మా వాడి గురించి నాకు బాగా తెలుసు. ఓ 70 కేజీల బంగారాన్ని మనిషి రూపంలో పోతపోసి దానికి ప్రాణం పోస్తే అది మా వాడు. తొందరగా పట్టు ఎప్పుడు తాకట్టు పనికొస్తాడు. నువ్వు నోరు మొయ్యరా. చూడమ్మా, నువ్వే మా వాడి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. అది ఏంటి తేడాగా ఉంది?
నేను నీతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడదామా? ఇప్పుడే మాట్లాడాలి. రా బయటికి వెళ్దాం. ఇక్కడే మాట్లాడాలి. మాట్లాడాలా పోట్లాడాలా? రెండును. చంపేస్తా. నందు, ఇది క్లాస్ రూము. అది నాకు అనవసరం. నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్టమా కాదా? అయ్యా బాబోయ్, నీ వాయిస్ ఉంది చూడు. ఐస్ పెట్టొద్దు, స్ట్రైట్ గా చెప్పు. అలా కాదు నందు. చూడు, నీకు నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు నువ్వు నన్నే ప్రేమించాలి, లేదంటే చస్తాను. నందు, నేను చెప్పేది విను. ఆంజనేయ. తీసుకోమా. పోస్ట్. వస్తున్నా. ఏ, నువ్వు కాఫీ తాగవా? కాఫీ టీ నాకు అలవాట్లేదు, నువ్వు కానీ. ఎక్కడి నుంచి బాబాయ్? అక్కడి నుంచే. గంగిరెడ్డి అన్నా, వీళ్ళను చంపింది ఈ కొడుకులేనని కోర్టుకు చెప్పు. గంగిరెడ్డి అన్నా, ఊపిరుందా చూడు. కొనూపిరితో ఉందన్నా. నరకరా. ఆరోళ్ళు నేను చంపుతామన్నా. అన్నా, నాన్న, రే నాన్న, వద్దురా వద్దురా, నీ కోపం వద్దురా. ఎందుకు ఎందుకు కోపం వద్దు? ఎన్నాళ్ళు ఇలా చస్తూ బ్రతికేదే? వెళ్దాం పదా, వెళ్దాం పదా. వాణ్ణి చంపటమో మనం చావటమో ఏదో ఒకటి జరగాలి. పదా. నాన్న నాన్న, నా మాట విను. నేను విను, నన్ను తీసుకెళ్ళు. నాన్న వినను. ఆవేశమొద్దు, నా మాట విను. ఆవేశమొద్దు. చావటానికో చంపటానికో అయితే ఇంతకాలం ఎందుకు నాన్న? ఎప్పటికైనా అరణ్యవాసం చేసిన పాండవులే నెగ్గారు గాని అంతఃపురంలో ఉన్న కౌరవులు కాదు నాన్న. నాన్నగారి ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి, అంతేగాని ఇలా ఆవేశపడి ఏదో ఒకటి చేయకూడదు. నా మాట విను, నా మాట విను. మా నాన్నవుగా నా మాట విను. నాన్న, నీకు 8 ఏళ్లప్పుడే మాటిచ్చాను, నిన్ను ఏదో ఒక రోజు ఆ గడ్డ మీదకు తీసుకెళ్తానని. వెళదాం, నిన్ను నేనే తీసుకెళ్తాను. అప్పటి వరకు ఆగు. నువ్వు ఆవేశపడ్డావో నీకు నేను కూడా ఉండను. నా మీద ఆన. చిన్న ఒకసారి తొడగొట్టు చిన్న, కొట్టు చిన్న, కొట్టు కొట్టు. కొడుక్కి పొగురు కొట్టు కోసం కొంచెం గట్టి కోస్తే ఇట్టగానే కొట్టేది. పువ్వు తగ్గలేదన్నా. వదలండ్రా. గడ్డి కాదురా, నా భూమిలో గుప్పెడ మట్టి తీసిన పీక కొరికేస్తా. కారం తేరా. అన్నా, అడ్రస్. ఈ కాలేజీలో చదివేది? అవునన్నా. గంగిరెడ్డి అన్నా, నీ పని బెటర్రా, మనీ ఆర్డర్లు వస్తున్నాయి.
ఏముందిరా అందులో? చూసుకో. ఒరేయ్, ఇక్కడ మన గేదెలు కాసే కుర్రాడు సడన్ గా మానేశాడు. నీ యథా చదువు మానేసి అర్జెంట్ గా వచ్చేస్తే కనీసం గేదెలైనా కాసుకోవచ్చు. ఇట్లు మీ నాన్న. రే అల్లుడు, మనందరం సైకిల్ మానేసి మోటార్ బైకులు కొనుక్కుందాం. ఎంచక్క అమ్మాయిలు కటింగ్ ఇచ్చుకోవచ్చు. రే, ఈ సైకిల్ పవర్ నీకేం తెలుసురా? ఈ సైకిల్ తోనే అన్నగారు అసెంబ్లీకి వెళ్ళింది. ఎగస్ట్రాలు వద్దురా రే. నువ్వు ఆవేశపడ్డావు, నీకు నేను కూడా ఉండను. ఏందమ్మా ఇట్ట సిక్కిపోయినావు? అన్నం తింటా లేదా ఏమి? అదేం లేదు నాన్న. డబ్బులు అవసరమని మీ అమ్మకి ఫోన్ చేసినావంట కదా. చిన్న, ఇప్పటిదాకా ఈ ఆటలేంటి నాన్న? నందు ఆ నాగిరెడ్డి కూతురు. ఎందుకు బాబాయ్? ఇంతున్నప్పటి నుంచి నాకే ఇలా జరుగుతుంది. నాకే ఇలా జరుగుతుంది. నాకే. బాబాయ్, బాబాయ్, బాబాయ్. చాచా, ఏంటి బాబాయ్ ఇది? ఊరుకో. ఎన్నో మర్చిపోయాను బాబాయ్. చిన్నప్పటి నుంచి ఎన్నో మర్చిపోయాను. ఈ నందుని మర్చిపోలేనా? మర్చిపోతాను బాబాయ్. మర్చిపోవద్దు, మర్చిపోకూడదు. వాళ్ళ నాన్న మనకు శత్రువు గాని ఆ అమ్మాయి కాదు. మన గొడవలకి ఆ అమ్మాయిని బలి చేయొద్దు. సమర్థుడు దేన్నైనా సాధించగలడు. నువ్వు సమర్థుడివన్న నమ్మకం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నందిని నీ భార్య. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇంతకు ముందు నందుతో ఎలా ఉన్నావో ఇక మీదట కూడా అలాగే ఉండు. ఏంట్రా పిచ్చా? అమ్మాయిలు చూస్తే ఏమనిపిస్తుందిరా మీకు అసలు? మా వాడికి అమ్మాయిల వీక్నెస్ లే. నీకేంటి నరాల వీక్నెసా? నీకు కావాల్సిందే. ఒరేయ్, మీ మొహాలు చూస్తే వాంతి వస్తుందిరా. వాంతులా? ఎన్నో నెల ఏంటో. ఆవిడకాయలు చింతకాయలు ఏమైనా తినాలని మిమ్మల్ని తినాలనిపిస్తుంది. నన్ను తిను, నేను కాలి. పోరా చెత్త సన్నాసి, పదండి. అదేంట్రా అంత చండాలని తిట్టి వెళ్ళిపోయింది? తిట్లు మనకు కొత్త ఏంటి? పొద్దున ఇంట్లో మొదలవుతాయి, పడుకునేంత వరకు ఎవడా కూడా తిడుతూనే ఉంటాడుగా. ఏంటయ్యా ఏంటి న్యూసెన్స్? ఇలా అయితే రేపటి నుంచి మీరు మా క్యాంటీన్ రావద్దు. మాది బిజినెస్ కదా, మేము డబ్బులు ఇవ్వటం లేదా? ఏంటయ్యా మీరు ఇచ్చే డబ్బులు? ఏంటయ్యా ఇది? ఖాళీ టిన్ను లేరుకుని దాంట్లో నీళ్లు పెట్టి పెద్ద కోక్ టిన్ తాగుతున్నట్టుగా ఆడపిల్లల ముందు పోజు. తొట్టిగా మన సీక్రెట్ ఆడికల్ తెలిసిపోయిందిరా. ఇందాక నీళ్లు పడుతుంటే చూశాడు. చూసాడా? హాయ్ నందిని. ఏంటి అది కోసమా? అవును, తను ఇంకా రాలేదా? వచ్చేస్తాడు, టైం అయింది కదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా నా ముందే సిగరెట్లు కాలుస్తున్నారు? ఇప్పుడే బూస్ట్ తాగానండి, రిలాక్స్ కోసం కాలుస్తున్నాం. ఓహో, ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్స్. ఆ సంగతి తెలుసా మీకు? తెలుసు. ఆ ఎగ్జామ్స్ మీరు రాయట్లేదు, మిమ్మల్ని సస్పెండ్ చేశాను. ఏంటి లేట్? లేటా? నేనేం లేట్ గా రాలేదు, నువ్వే త్వరగా వచ్చుంటావు. సరే పద. ఎక్కడికి? పార్కుకి. పార్క్ కా? దేనికి తల్లి? సరదాగా కూర్చుని మాట్లాడుకుందాం. నేను పార్క్ కి రాను. ఏ
ప్రేమలో పడకముందు పార్కులో కూర్చున్న వాళ్ళని చూసి చాలా సార్లు కామెంట్ చేశాను. ఇప్పుడు మనల్ని చూసి ఎవడో కూడా కామెంట్ చేస్తాడు, అది నాకు ఇష్టం లేదు. చూడు, నువ్వు బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాయి. నువ్వు గానీ ఫెయిల్ అయ్యావనుకో మీ నాన్న వచ్చి కాలేజ్ మీద బాంబు వేస్తాడు, అంతే, దెబ్బకందరు ఫట్. వెళ్ళు తల్లి, వెళ్ళు వెళ్ళి చదువు. ప్రిన్సిపల్ రే ఆడి బయట రైట్ ఇస్తారో ఆడు కారతం పలుడితే ఆడే బయటకు వస్తాడు. నీకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. ఎంత పెద్ద రాయి తీసుకొస్తే ఎలా ఇస్తుంటారా అడవి? తీసుకెళ్ళా, చిన్న రాయి తీసుకురా. రే ప్రిన్సిపల్, అబ్బా అయ్య బాబా, రారా అమితాబ్ బచ్చన్, నీ విద్యద్రా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా? ఏంట్రా ఈ న్యూసెన్స్? న్యూసెన్స్ కదరా, నీ కళ్ళ ముందు సిగరెట్ కాల్చాలని వచ్చాను నేను. ఏంట్రా నీ ముందు సిగరెట్ కాల్చకూడదు, నువ్వన్న పెద్ద పేస్తావా నా బొచ్చుగాడే? ఈడు మాత్రం మన కళ్ళ ముందు కార్లో వెళ్ళి ఆంటీలతో బూస్ట్ తాగచ్చు. సార్ మేము పరీక్షలు రాయకపోతే మా ఇంట్లో మమ్మల్ని ఇంట్లోకి రానివాడు సార్, బయటికి వెళ్తారు. మీరెంత బతిమాలినా పరీక్షలు రాయడం కుదరదు. కన్ఫర్మ్ గా కుదరదా సార్? కుదరదు. ఏమండి, ఏమిటి అక్కడ గొడవ? లోపలికి రండి. అయ్య బాబు ఫిగరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు? కసక్కనుంది. అయ్య బాబు, ఈ విషయం ఎక్కడ చెప్పకంటారా, ముఖ్యంగా మా ఆవిడకి. అంటే ఆవిడ మీ ఆవిడ కదా? కాదురా, ఆవిడ కనకమహాలక్ష్మి కంపెనీ ఆవిడ. మా ఆవిడ ఊరెళ్ళింది. ఈ విషయం తెలిస్తే నాకు డైవర్స్ ఇచ్చేస్తుందిరా. చీకట్లో బాణం బాగానే తగిలింది అనమాట. అంటే మేము పరీక్షలు రాస్తున్నాం. రాయండి రా, మీకడ్డేంటి? సరే, ఏం భాష రా ఇది? మీకు ఎందుకు సార్, విద్యావాడు చూసుకుంటాడు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అందరూ కట్టుకుని వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం సార్. మేమేదో ఎగ్జామ్స్ లో పాస్ అవుతామని కాదు, మేము ఎగ్జామ్స్ రాయకపోతే మా ఇంట్లో వాళ్ళు పోరు మేము పడలేం. మా అల్లరితో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం, అయినా మీరు మా చేత ఎగ్జామ్స్ రాయించారు. థ్యాంక్ యూ సార్. మీలా అల్లరి చేసేవాళ్ళు లేకపోతే మా ఉద్యోగాలు చాలా బోరు కొట్టేస్తారా. మీ వయసులో మేము అంతే. మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు ఆ వయసు గుర్తొస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో అల్లరి ఉండాలి కానీ జీవితం అల్లరిపాలు కాకూడదు. చూడటానికి తెంగరుల్లా కనిపిస్తారు కానీ మీలో చాలా విషయం ఉంది సార్. ఈ ఎదవేటకారాలు మానేసి బుద్ధిగా బతుకు. వెళ్ళండి. రే, నాకేదో గిఫ్ట్ తెచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతారే? వద్దులేండి సార్. ఏంటది, బూస్టేనా? పర్వాలేదు, ఇవ్వండి. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తున్నాడు రా. వెళ్ళండి. వస్తా సార్. పిన్ని, అమ్మతో ఏమన్నా చెప్పనా? వీలైతే మీ నాన్నతో చెప్పు, మీ అమ్మని కాస్త మనిషిగా చూడమని. అది జరిగే పని కాదులే. పింకీ, నువ్వు నాతో రావే, మళ్ళీ స్కూల్ టైంకి వచ్చేద్దు గాని. వద్దమ్మా, పెదరాని ఫోటో చూస్తేనే నాకు భయం. ఇంకా ఫేస్ చూసానంటే నాకు జ్వరమే వచ్చేస్తుంది. అమ్మాయిని అర్జెంట్ గా తీసుకెళ్లాలా? 2 రోజులాగా వస్తుందిలే. మీ తోడళ్ళు గారి విషయం మీకు తెల ఉంది కాదు. మనం ఎడ్డం అంటే ఆయన తెడ్డం అంటాడు. నేను ఇప్పుడు అమ్మాయి గారిని తీసుకెళ్లేదనుకోండి, నా పేక్కురికి చంపేస్తాడు. వెళ్ళొస్తా బాబాయ్. అలాగేనమ్మా, అందరినీ అడిగానని చెప్పు. సరే బాబాయ్. నిన్ను చదివించింది ఎందుకు? అసెంబ్లీలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడతావని. అసెంబ్లీకి వెళ్ళరా అంటే అమెరికా పోతానంటావేరా కొజ్జా. వద్దు నాన్న, నాకొద్దు. ఈ రాజకీయాలు, కత్తులు, బాంబులు నాకొద్దు. గంగిరెడ్డి అన్నా, పెళ్లి చేసుకునేటప్పుడు 7 తరాల ముందు 7 తరాల వెనక చూడమన్నారు. ఇదిగో ఈ పందుందే, దీని వంశంలో 7 తరాల ముందుగానే వెనుకగానే సచ్చినోడు లేడు, సంపినోడు లేడు. దాని కడుపున ఇట్టంటలే పుడతారు. పందే అమ్మా, అమ్మా, సన్నాసిది కన్నావు కదే. నా బంగారు తల్లి, ఇంక నువ్వు చదువు ఆపేయి. నీకు పెళ్లి చేస్తా, నా కాందాన్ మొత్తం నా అల్లుడికిస్తా. పులి లాంటి తెచ్చి నీకు పెళ్లి చేస్తా. వెళ్ళమ్మా, లోపలికెళ్ళు. గంగిరెడ్డి అన్నా, దొరుకుతాడు రట్టంట అల్లుడు? ఎందుకు దొరకడన్నా? దొరక్కపోతే నీకు నచ్చిన ఒకటి చూసి పుల్లా తయారు చేద్దామన్నా. పుల్లు సింహాలు తయారు చేస్తే తయారవు, బ్లడ్ లో ఉండాలి. ఏదైనా తయారు చేసి చూద్దాం.
ఏమ్మా ఇట్టా వచ్చావు? అన్నం తిన్నావా? ఏ ఎవరినైనా ప్రేమించావా? పర్వాలేదు చెప్పు. అవునన్నా. ఎవడాడు? ఎవడైతే నువ్వు ప్రేమించటం అన్నది చాలా పెంట విషయం. పెంట! నువ్వు ధైర్యంగా నాతో చెప్పడం నాకు నచ్చింది. నువ్వు ప్రేమించిన వాడెవడైనా సరే నాకు నచ్చితే ఆడి కులం గోత్రం ఏది నేను పట్టించుకోను. ఆడినిచ్చి నీకు పెళ్లి చేస్తా. నచ్చకపోతే నేనెలా వదిలేస్తానో నువ్వు అలాగే వదిలేయాలి. అతను నీకు తప్పకుండా నచ్చుతాడు. నేను చెప్పేది నచ్చకపోతే సంగతి. రేపేవండి రమ్మను. పో. ఏయ్, మీ అమ్మ నీ గదిలో ఉందా? ఉంది. దాన్ని నా గదిలో ఉండమని చెప్పు. ఆ ఫోన్ చూడు నాన్న. హలో. హాయ్, నేను నందిని. హే నందు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? మా నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరా. ఒక్క నిమిషం. బాబాయ్, నందు అర్జెంట్ గా రమ్మంటుంది. వచ్చే నెల 14కి వస్తానని చెప్పు. హలో నందు, నేను నెక్స్ట్ మంత్ 14th వస్తాను. అదేంటి, మా నాన్న అర్జెంట్ గా రమ్మన్నారు. మళ్ళీ ఆయన మూడ్ మారుతుంది. మీ నాన్నగారు మూడ్ నేను సెట్ చేస్తానుగా. కాకపోతే ఒక కండిషన్. మీ నాన్నగారికి నేను నచ్చకపోతే నన్ను అలాగే వదిలేయాలి, ఏమీ చేయకూడదు. నాకు అసలే కత్తులు బొమ్మలు అంటే మహాభయం. అలాంటిదేం జరగదు. నువ్వు రా, నువ్వు మా నాన్నకి నచ్చుతావు. అమ్మా, కొంచెం నీళ్లు పోయమ్మా. వా, ఏం పెట్టావురా ఈ నేలలో? నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతోంది. ఈ నేల తాకి ఈ నీరు తాగి 14 ఏళ్ళైంది. వస్తానమ్మా. ఎవరు బాబు నువ్వు? ఆదికేశవరెడ్డి గారి మనవండి. చచ్చా, ఏంటమ్మా ఇది? నేను మీ బిడ్డ లాంటి వాడినమ్మా. నాకు మీరు దండం పెట్టకూడదు. నువ్వు బాగుండాలి బాబు. ఈడే ఉంటావా? ఈడే ఉంటావు నువ్వు ఇంకా? ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను. అది మీలో ఒక్కడిగా. నీ మొహంలాగే చండాలంగా ఉంది. వేరే తెమ్మంటారా? నువ్వు బాగాలేవని వేరేదాన్ని తెచ్చుకున్నానా? ఏదో రకంగా బండాడు పట్ల ఇది అంతే. నాన్న, ఆయనే.
వా ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. నచ్చావు, బాగా నచ్చావు. అమ్మా నందని, అల్లుడు నాకు బాగా నచ్చాడు. నా బిడ్డతో పాటు నా కాందాన్ మొత్తం నీకిస్తా. ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. నాగిరెడ్డి అల్లుడు వస్తున్నాడంటే ఎవడు నీకెదురు పడకూడదు. ఇది నీ అత్త కొత్తి సన్నాసి. ఈడు నీ బామ్మర్ది ఎదవా, ఎందుకు పనికిరాడు. అందుకే నీలాంటి అల్లుడు కోసం చూస్తున్నా. గంగిరెడ్డి అన్నా, ఎట్టున్నాడు అల్లుడు? మంచి బల్లెలా ఉన్నాడనా? నాగిరెడ్డి గారు, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పు బిడ్డ. నందు, మీరంతా కొంచెం లోపలికి వెళ్ళండి. మీ నాన్నగారు నేను మాత్రమే మాట్లాడుకోవాలి. చెప్పు బిడ్డ. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను, విను. చూడు, నీకు విజయదశమి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. లేదంటే తెలుసుగా, 8 ఏళ్ల వయసులోనే బాంబులేసిన వాణ్ణి ఇప్పుడేయడం పెద్ద కష్టమేం కాదు. పళ్ళు 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 కొరక్కు. పళ్ళు కొరుకుతున్నాడేంటో. విజయదశమి నీ ఆఖరి కడుపు, గుర్తుంచుకో. గంగిరెడ్డి అన్నా, తెలుసు సూర్య. సేమంటే ఎట్టుంటుందిరా? పో, ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదు ఇక్కడే బతుకుతానంటావా? ఉండటానికి ఇల్లిస్తా, 10 ఎకరాల పొలమిస్తా. నా ముందు తల దించుకొని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా. ఇంకా ఏంద్రా ఇంకా చాలా ఉంది. నీకింకో ట్విస్ట్ ఇవనా బాబాయ్? ఏంట్రా అన్నావు? నీ ముందు తల దించుకొని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. చూడు, ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు ఏ దేశంలోనైనా కేవలం 12 గంటలు మాత్రమే ఉంటాడు. కానీ నీకోసం నేను నా ఊళ్ళో
అదేరా ఈ రాయలసీమ గడ్డ మీద నా ఇంట్లో 24 గంటలు వెయిట్ చేస్తాను. వచ్చి పీక్కొనే దమ్ముంటే పీక్కో. నందో అమ్మా. నన్ను ఎలా పెంచావు బాబాయ్? నాకు ఏడు పనేది రాదా? నాకు ఏడవాళ్ళనుంది బాబాయ్. నాయకుడు ఏడవకూడదు, ఏడ్చే వాళ్ళని ఓదార్చాలి. నువ్వు నాయకుడివి నాన్న, నాయకుడివి. అన్నా ఒకసారి బయటికి రాండి అన్నా. రా. ఏంటి తాత అలా చూస్తున్నావు? అచ్చం మీ తాతగారిని చూస్తున్నట్టే ఉంది బాబు. మా తాత నీకు తెలుసా? నేను మీ తాత కూపే. మీ తాత వెనకాలెళ్ళి తెల్లోళ్ళని 15 మందిని నరికి చంపినా. మీ తాత పేరు చెప్తే తెల్లోళ్ళకి ఉచ్చ. బాబు జాగ్రత్త, ఆ నాగిరెడ్డే దొంగ దెబ్బ తీస్తాడు, తడి ముసుగులేసే కొడతాడు. నాకు ఓపిక లేదు, లేకపోతే మీ వెనకాలే ఉండేవాణ్ణి. చిన్నయ్య, బాంబులు లేకుండా బయటికి పోవద్దు. మీ అమ్మని నాన్ని చంపిందా నాగిరెడ్డి అని తెలిసినా మేమెవ్వరూ ఏమీ చేయలేకపోయాం. మేము ఉత్తి పెరుగుడ్లమన్నా. నువ్వు వచ్చావు, మేమంతా నీ వెనకాలే ఉంటాం. నీ కోసం మా ప్రాణాలు ఇస్తామన్నా. మీ అందరికీ ఏదో చెయ్యాలని నేను ఇక్కడికి వచ్చాను, అంతేగాని మీ నుంచి ఏమీ ఆశించి రాలేదు. నిజంగా మీ అవసరం ఉన్న రోజున నేనే కబురు పెడతాను. వెళ్ళండి. మంచిది బాబు. హస్తయోర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ఆది కేశవరెడ్డి నామధేయస్య. పంతులు గారు, ఇంకో పేరు మీద కూడా అర్చన చేయండి. పేరు చెప్పండి బాబు. నందిని. నందిని నామధేయస్య సమస్త దోష పరిహారార్థం. ఏంటత్తగారు, నందుని తీసుకురాలేదా?
ఈవిడ పూజ అవ్వలేదనుకుంటా. ఈ తరసలడాడి తెలుపు చూడలేక సత్తున్నాం ఇక్కడ మనం. బాబు, నందు 2 రోజులుగా భోంచేయటం చేయటం లేదు. ఎందుకో నిన్ను చూడగానే చెప్పాలనిపించింది. నందు, 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 నందు. అత్తగారు, నందు ఎక్కడా? అత్తగారు పైనుందా? నాకు ఇవ్వండి. నందు పైనుంది, వెళ్ళండి. ఏంటి పంజరంలో చిలకలా ఉన్నావు? భోంచేనన్నావంట? నాకు అసలే కత్తులు బాంబులు అంటే మహాభయం. ఏంటి, నీకు బాంబులు కత్తులంటే భయమా? చాలా భయం. మరి మా సుమోలన్నీ పేల్చేసా? అవి పేలే బాంబులు, వాటికి ఎవడు భయపడతాడు? పేలని బాంబు నువ్వున్నావే, నువ్వంటే భయం. మీ అమ్మా నాన్నల్ని చంపింది మా నాన్నేనని నాకెందుకు చెప్పలేదు? బయట విషయాలు భార్యలతో డిస్కస్ చేసే అలవాటు మాకు లేదు. అది ప్లీజ్. చూడు, మీ నాన్నకి నాకు మధ్య ఉన్న వారు వేరు, నాకు నీ మీదున్న ప్రేమ వేరు. ఆ రెండింటినీ కలపొద్దు. నాకు నువ్వంటే ప్రాణం. నా మీద ఏమాత్రం ప్రేమున్నా భోంచేయి ప్లీజ్. ఏమిరా గంగిరెడ్డి అన్నా, ఎట్టున్నాడు అల్లుడు? పులిలా ఉన్నాడన్నా. వాడు ఈళ్ళ సౌట్ కాదు. ఎంత ఎత్తున్నాడు అనుకున్నావు? ఏమిరా, ఎంత ఎత్తున్నాడు? 6 అడుగులు పైనే ఉంటాడన్నా. 6 అడుగుల ఎత్తు, బంగారు ఛాయ, మెరిసిపోతున్నాడు. ఎవరేంటి అల్లుడు గారిది? పులివెందులా. ఎంతెత్తున్నాడు, ఎంత రంగున్నాడని చూడకు. ఇదెంతుందో చూడు. నా దగ్గరున్న బాంబులకి కత్తులకి పని చెప్పమాక. ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటా నన్ను పీకేది? ఏమాత్రం లేవా కత్తులు బాంబులు? ఇదిగో చూడు, నీ దగ్గరున్న ఆయుధాల కంటే నా ఆశయం బలమైంది. చావుకి నేను ఎప్పుడు భయపడను రా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. కత్తులంట కత్తులు. ఏందన్నాడు? ఇంతున్నాడు? ఏం అల్లాడిచ్చేశాడు? ఇప్పుడే చెప్పాడు మనిషి అంత ఎత్తున్నాడు కాదు, ఇది ఎంత ఉందో చూడమని. మన బాబు ఉన్నాడు ఎత్తు, ఏ లాభం? బట్టలేడే తప్ప బాడీ ఎందుకు పనికిరాదు కదా బాయ్. నీ బదులు ఆడు నా కడుపును పుట్టుంటే స్టేట్ ని షేక్ చేసిద్దురా సన్నాసి. పుల్లు కడుపునే పడతాయి కానీ కుక్కల కడుపునా నక్కల కడుపునా పడతాయంటారా? గంగిరెడ్డి అన్నా, ఆడి రక్తంలో ఉన్నది రక్త కణాలు కాదురా, నిప్పు కణాలు. బగబగా మండుతుంటాయి. వాటిని ఏంట్రా భయపడుతున్నావు? ఆ కుర్రడితో పెట్టుకోవద్దురా, ఫుల్ తాగానైనా పని చేయట్లేదు నాకు. వెనక్కి వెళ్ళిపోదాం రండిరా. సమరసింహాలు ముందుకెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. ఏం సమరసింహాలు రా, గుమ్మం దగ్గర ఉన్న సింహాలు చూస్తేనే గుండె ఆగిపోయేలా ఉంది. ఆడికి అన్ని కలిసి 5 ఏళ్ళు లేవు, కానీ ఆడు చేసే పనులు చూస్తే పెద్ద డాల్లాగా ఉన్నాయి. వెనక్కి వెళ్ళిపోదాం, బతుకుంటా. ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా? అదొక ఆంగ్ల చిత్రం పేరు. లోపలికి రావడమే కానీ బయటికి వెళ్తా ఉండదు. ఇప్పుడు మనం అంతే. ఇంత పెరికోడు నీకు ఎందుకురా ముసుగు దెబ్బ? ముసుగేద్దామని వచ్చావు, ఒక్కడు దొరికాడా? ఇదంతా పిల్లోడికి ఇచ్చేంత తెలవట్లేదా నీకు?
ఆ పిల్లోడికి దొరికితే ఇంకేమన్నా ఉందా? టుకుడే 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 వెళ్ళిపోదాం అండి బాబా. ఎంత చెప్పినా విన్నారేంట్రా మీరు? ఇంకొక 2 నిమిషాలు ఎవరు చూడకుండా ఉంటే ఈ భూమిలోంచి బయట వెళ్ళిపోవచ్చు. ఏంట్రా అటు చూడనా? కుమ్మేండన్నా సంవత్సరాలు ఎలాగో చంపేస్తారు. 1 నిమిషం టైం మళ్ళీ వచ్చి ఇక్కడే పడుకుని నీ చేతుల్లోనే చచ్చిపోతాను. నీ మీసాల మీద 1 నిమిషం మాట్లాడి వద్దురా అన్నాను. విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. అదిరా సమరసింహం. నువ్వు సేమ్ పన్నివి. బాబు బాబు నేనేమి ఎరగను. వాళ్ళకు వద్దని చెప్తున్నా వినలేదు. మందు తాగుతున్న వాడిని తీసుకొచ్చేసారు. నన్ను వదిలేయ్ బాబు. ఎర్రన్న చిచ్చి ఎర్రన్న గారు, మీకు తెలుసు పొడవలి పట్టుకు తిరగడం తప్ప గడ్డి కూడా కొయ్యలేదు. నన్ను వదిలిపెట్టేమని చెప్పండి. గుండె అక్కడ కాదు, ఇక్కడ. బాబు అన్నా, నువ్వు నరుడు రూపంలో పుట్టిన నరసింహ అవతారం అన్నా. పొగడకు, పొడి చేస్తా. బాబాయ్ వీళ్ళని పార్సల్ చెయ్యి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ అందరినీ అస్సాంకి పార్సల్ చేస్తున్నాను. అస్సామా? అక్కడే నా మనుషుల్లా బతకండి. బాబు నేనెక్కడా బ్రతకలేను బాబు. అస్సాంలో అసలు బ్రతకలేను బాబు. నా ప్రాణం పోయినా ఇక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పను. నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను బాబు కదా. నువ్వు ముందు ట్యాప్ కట్టి. ఇక్కడి నుంచి ఇక్కడే ఏం జరుగుతుందో తెలుస్తుంది బాబు. బాడీలో కింద పార్ట్లో ఏం జరుగుతుందో నాకేం తెలవట్లేదు బాబు. నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను. బాడీలో వాటర్ అంతా పోయినట్టుంది బాబు కదా, దండం పెడతాను. సిగ్నల్ ఇవ్వరా. ఆదికాడి ఇంటర్నెట్ సౌండ్ ద్వారా నాకు తెలియదు. అరగంట నుంచి అదే చదువుతుంటావు. రాత్రి వెళ్ళేపోతరా? వెళ్ళటం వరకు తెలుసు. మరి వెళ్ళాక ముందు ఎక్కువై పడిపోయాను. తెల్లారి లేచి చూస్తే ఎవరూ లేరు. అంతా అస్సాం. అస్సాం ఏందిరా? మందులో కొత్త బ్రాండ్ పేరు. సార్ ఇక్కడ ఆది వాడు ఇల్లు ఎక్కడండి? ఆది అంటే ఆదికేశ్వర రెడ్డి. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఏందిరా అడిగావు? రానా? ఏందిరా అడిగావు? ఆదికేశ్వర రెడ్డి ఎక్కడండి? రెడ్డి గారి మనవడ కోసం వచ్చాడు. చంపేపట్టావా? చంపేస్తావా? ఎందుకు చెప్తావా? ఏం చేసావు చెప్తావా? ఏ ఊర్రా మీది? మాది హైదరాబాద్ సార్. నా పెళ్ళండి. పెళ్లి కట్టితో వచ్చానండి. నాన్న వీళ్ళు నా క్లాస్మేట్స్, వదిలేయండి. ఏ మగాళ్ళు తప్ప ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ఉండరా? గంగిరెడ్డి అన్నా అల్లలేసురా. మీరెప్పుడు వచ్చారు? మేరీ మాత్రం వచ్చి మమ్మల్ని కాపాడా. లేకపోతే మా ముగ్గురు రాక్షసుడు చంపేసేవాడు. సరే లోపలికి రండి. ఏంటి ఇంట్లోగా? మేము బతకడం ఇష్టం లేదా? మళ్ళీ దానివే. అయ్యో నా పెళ్ళి వస్తే మంచిది, రాకపోతే మరి మంచిది. కాకపోతే ఆది ఇల్లు ఎక్కడ చెప్పు? అదే అర్థం కావట్లేదన్నా. రాత్రి ఆ ఇంటికైతే వెళ్ళారు, ఏమైందో తెలియదు. ఎవడు ఊళ్ళో కనిపించట్లేదు. ఆ నారాయణ గాడ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చెయ్యన్నా.
రేయ్ ఊరుకోరా, మా ఊళ్ళో ఇవన్నీ మామూలే. నిన్ను చూస్తుంటే నా టెన్షన్ అవుతున్నా. ఊరుకోరా బాబు. చచ్చిపోయింటే నీ పెళ్లి చావుకొచ్చదురా. అన్నా పోలీసులు వచ్చారు. పోలీసులా? బాబాయ్, మీలో ఆదికేశవరెడ్డి అంటే ఎవరు? నీ పేరేంటి? ఏ నా పేరు చెప్తే గాని చెప్పరా? చెప్పరు. నా పేరు రవీంద్ర. నేనే ఆదికేశవరెడ్డిని. విషయం చెప్పు. నాగిరెడ్డి గారు వాళ్ళ మనుషులు కొంతమంది కనిపించట్లేదని మీ మీద కేసు పెట్టారు. మా ఎస్పీ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సరే పదండి. రేయ్ మీరు ఆగండి రా. నానా నువ్వు వెళ్ళరా. రే ఆగి మావా, ఏం భయం లేదు, ఇప్పుడే వచ్చేస్తాక. రే నువ్వు ఆపరా బాబు. ఏయ్ ఛీ. నన్ను తీసుకెళ్ళినంత మునగాడివిరా నువ్వు. నన్ను తీసుకెళ్ళినంత మునగాడివిరా. తీసుకెళ్ళేది డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటావురా? డ్యూటీలో ఉంటే ఏం పిగుతావురా? పట్టుకో పట్టుకో పట్టుకోరా. ఏంట్రా ఎక్కడ శ్రీహరినాథ్, మరి నీ పేరు రవీంద్ర అన్నావు కదరా? అద్దె పట్టలేసుకుంటే సరిపోదురా. నేమ్ ప్లేట్ మీద ఉన్న పేరు సరిగ్గా చెప్పడం నేర్చుకో. తలుచుకుంటే నిన్ను నా ఇంట్లోనే కొట్టేవాడిని, కానీ నీ మీద నా చేపట్టే మరుక్షణం మా వాళ్ళు నిన్ను చంపేసి ఉండేవాళ్ళు. చంపడం నాకు ఇష్టం ఉండదు. ఫోన్ తీరా. ఫోన్ తీ. హలో సార్, నేను రవీంద్రని. వాళ్ళని పట్టుకున్నాను. ఏం చేయమంటారు? మన గొడ్ల మకాంకి తీసుకురా. కొడుకులకి కారం పెట్టి సంపుతా. నమస్తే నాగిరెడ్డి గారు. ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడితే అసలు బాగుండదు. నువ్వు పంపించావే వీళ్ళు ఇక నీకు కనిపించరు. వీళ్ళ కోసం ఇంకెవరిని పంపించినా వాళ్ళు కూడా నీకు కనిపించరు. ఫోన్ పెట్టే. ఏందన్నా మళ్ళీ దెబ్బ పడిందా? అస్సాం అంతా అస్సాం. అస్సామే పిచ్చెక్కింది నీకు. పిచ్చినాయాలా అన్నా? ఏదో ఒకటి చేసి ఆ కుర్రాన్ని చంపేద్దామన్నా. చంపేద్దాం. ఏ వాళ్ళు సంపలేరా? మన ఎదవులందరూ అన్నం కోసం పనిచేస్తారు. ఆడి మనుషులందరూ ఆడి కోసం పనిచేస్తారు. ఆడిని సంపటం అంత తేలిక కాదు. సరైన స్కెచ్ చెయ్యాలా? అందరినీ లోపలే తొందరగా కుట్టేయండి రా. వీళ్ళందరినీ ఏం చేస్తారా? ఏముంది మా, ఒక్కొక్కరిని పార్సల్ చేసి అస్సాం గూడ్స్ బండి వేస్తాను. ఇంకోసారి సీమలో కనిపిస్తే అదే గూడ్స్ బండి కింద వేస్తాను. ఏ బాబాయ్? అంతేనా? అది నాతో చిన్న రిక్వెస్ట్ రా. ఏంటి మావా? నా పెళ్లికి నువ్వు రావద్దురా. ఏ రామానాయుడు స్టూడియో దగ్గర థియేటర్ లో బాంబు వెళ్ళినట్టు నా కళ్యాణ మండపంలో కూడా బాంబు వెళ్ళింది అనుకో, అంటే నా ఫ్యామిలీ పట్టు. చిచి, ఏంటి మావా మాటలు? అలాంటిదేం జరగదులే. నా పెళ్లికి రావద్దురా. అరే వస్తాను మావా. రావద్దురా. నీ పెళ్లికి నేను రాకపోవడం ఏంటి? రావద్దురా. ఏంటమ్మా ఇలా వచ్చావు? మా ఆయనతో మాట్లాడాలి. లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. వెళ్ళిరా, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు ఆవేశపడతావు? చూసుకుందాం. కత్తులు తీసి రెడీగా పెట్టండి రా. అరే
నువ్వేంటిది ఈ టైంలో ఇక్కడ? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? అబ్బా ఎవరితోనూ కాదు, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాను. కాదు, నువ్వు ఎవరు అమ్మాయితో చాట్ చేస్తున్నావు. అబ్బా లేదు తల్లి, కూర్చో. ఏంట్రా అలా ఉన్నారు? ఎందుకురా? లోపల నాగిరెడ్డి కూతురుందనా. లోపలికి ఎందుకు పంపారా? ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. కానీ నరుక్కుదాం. నరుబై ఎప్పుడు నరుక్కోవడమే. ఆ పిల్ల ఎందుకు వచ్చింది? ఏంటి సైజు? నీ సైజ్ కి ఆ మాత్రం సైజు ఉండాలి. అసలే చూసిన ప్రతి ఒక్కడు ఇలా ఉన్నానంటున్నాడు. ఎలా తగ్గుదామని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇలాంటివన్నీ పెడితే ఎలా? చూస్తేనేమో పాపం తినకుండా ఉండలేను. నువ్వు ఎంత లావున్నా మరించేదాన్ని నేను కదా. అయినా నువ్వు లావుగా ఉంటేనే బాగుంటావు. నా కళ్ళలో రొమాంటిక్ గా చూస్తుండు, నేను తినిపిస్తా. ముద్దు పెట్టు. నువ్వే పెట్టుకో. మా నాన్న వచ్చాడు. ఇది మీ నాన్నని టీజ్ చేయడానికో లేక మీ నాన్న మీద కోపంతోనో పెట్టింది కాదు. నీ మీద ప్రేమతో పెట్టిన ముద్దు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నందిని, నువ్వు బాగా తెగించేసినట్టున్నావు. తిడితే 2 తిట్లు తిడతాడు, కొడితే 2 దెబ్బలు కొడతాడు అని. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే పీక కొరికేస్తా. అప్పుడు కూడా నాకు అతని మీద ప్రేమ చావదు నాన్న. ఐ లవ్ హిమ్. ఐ లవ్ హిమ్. ఐ లవ్ హిమ్. గంగిరెడ్డి అన్నా, ఇంత తలపోటు ఎవరికైనా ఉంటుందిరా? ఉండదన్నా. ఆడందుకే మనింటో పెట్టాడు కుంపటి. ఆ కుర్రోడి బలం బలహీనతంతా ఆ ఎర్రన్నగాడ్రా. నా కూతురు రమ్మంటోందని అబద్ధం చెప్పి ఆ ఎర్రన్నగాడిని ఆవదాల కొండలోకి రప్పించు. ఒంటరాణ్ణి చేసి తుండు తుండు కింద నరికేయి. బాబాయ్, 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 బాబాయ్ హైదరాబాద్ వెళ్ళాడన్నా. అదేంటి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు? ఏదో పని ఉందని వెళ్ళాడు. అవగానే వచ్చేస్తాడు. ఏ చిన్న అన్నం పెట్టనా? పెట్టు. చిన్న బాబాయ్కి ఏమైంది? బాబాయ్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? మీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది బాబాయ్కి ఏదో జరిగిందని. చెప్పన్నా, బాబాయ్కి ఏం జరిగింది? బాబాయ్కి ఏం జరగలే చిన్న, బాబాయ్కి ఏం జరగలా. అన్నా, బాబాయ్ బ్రతుకుంటే నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు. చచ్చిపోయి ఉంటే ఆయన సమాధి దగ్గరికి తీసుకెళ్ళు ప్లీజ్.
కొడితే కొడతాడు. ఇంటి మీదకి వచ్చావేంటి? కొడితే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోవా? అన్నా, మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఎడవలేదు. ఏడుపంటే ఏంటో తెలియని నన్ను మొట్టమొదటిసారి ఏడిపించాడు. నాకున్న సర్వస్వాన్ని చంపేశాడు. బాబాయ్ కాళ్ళ దగ్గర ఇంకో గొయ్యి తవ్వండి, కప్పెడదాం కొడుకుని. మీ నాన్న నీకు వేరే సంబంధం చూశారు తెలుసా? తెలుసు. మీ నాన్న చూసిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది, అది తెలుసా? తెలుసు. ఓ, అన్నీ తెలిసి ధీమాగా ఉన్న నీకు ఇలా చెప్తున్నాననేమి అనుకోకు. నేను ఎక్కడో విన్నాను, మొగుడు ఎలా ఉండాలో ఏ పురాణాల్లోనూ రాయలేదట. అవి రాసే కాలం నాటికి ఆదిలాంటి అబ్బాయి పుట్టుంటే మొగుడు ఇలాగే ఉండాలని ఖచ్చితంగా రాసుండేవారు. చూడమ్మా, నేను పెళ్లి చేసుకున్నది మనిషిని కాదు, మర్రి చెట్టుని. రోజు రాత్రి అయ్యేసరికి దాని ఓడల మధ్య కూర్చుని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడటంలోనే 25 ఏళ్లు గడిచిపోయాయి. నేను మీ నాన్నతో చేస్తున్నది సంసారం కాదమ్మా, వ్యభిచారం. అమ్మా, నా బ్రతుకులాంటి బ్రతుకు నీకొద్దమ్మా. ఆ అబ్బాయి కోసం అమ్మను వదిలే, నాన్నను వదిలే, అన్నింటినీ వదిలే, ఆఖరికి నీ ప్రాణాలైనా వదిలే కానీ ఆ అబ్బాయిని మాత్రం వదలకమ్మా. సరేనమ్మా. నువ్వు నాతో చేసేది సంసారం కాదా, వ్యభిచారమా? రంకుతనం చేస్తున్నావే నువ్వు. అసలు కూతురికి చెప్పే మాటలా ఇవి? నీ పీక కొరికేస్తా. నువ్వు చెప్పిన మాట వింటాను. అమ్మ నేను చేయొద్దు. నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటాను. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మ నేను చేయొద్దు నాన్న, వదిలే నాన్న. దశమి 9ంటికి అమ్మాయి పెళ్లి, 10ంటికి నీ చావు. చావు 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 చావు. గంగిరెడ్డి అన్నా, పులివెందుల సంబంధమే ఖాయం. దశమి 9ంటికి అమ్మాయి పెళ్లి. వియ్యపోల కబుర్ చేయి అన్నా. దశమి రోజు ఆ కుర్రాడు గడువు పెట్టాడనా? రాని కొడుకుని పెళ్లి కట్టు పెడితే నా కూతుర్ని చంపడానికైనా సిద్ధమే కానీ నా పరువుని పాల గ్లాస్ ఇచ్చి ఆడి పరుపు ఎక్కించను. ఏర్పాట్లు సై.
సూర్య అన్నా స్కెచ్ లో ఎక్కడ ఏం మార్పు రా? నువ్వేం చెప్పావో అదే జరుగుతుంది. జరిగి తీరాలి. ఏంటన్నయ్య గారు ఎంత సడన్ గా లోపలికెళ్ళు. బాంబులేండి బూరులు తెచ్చినట్టు చెప్తున్నాడు. ఎక్కడికి రా ఇవన్నీ? గంగిరెడ్డి అన్న ఇంటెన్ కల పెట్టమన్నాడు. పెళ్లిలో ఇంతమంది, నువ్వు పని చేయరా? ఒకటి నీ కిందట్టు పేల్చుకో, అస్సాలో పడతావు. హా? నేను తప్ప అందరూ అస్సామే ఇయ్యాల. ఒకడిని ప్రేమించి ఇంకొకటితో తాళి కట్టించుకోవడానికి సిగ్గుగా లేదు? నేను ప్రేమించింది మగాణ్ణి. తనకి తెలుసు నన్ను ఎలా తీసుకెళ్లాలో. తీసుకెళ్తాడు. ఎరా సామానంతా పక్కన పెట్టారా? పెడుతున్నామన్నా. అన్నా పెళ్లి కొడుకు వీడు కూడా ఈ కర్ర దాటితే మర్యాద ఉండదు. నీకు నాకు ఏమైనా ఉంటే ఈ పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం. ఓకే, నేను ఇక్కడే కూర్చుంటా, నువ్వు వెళ్ళి పెళ్లి చేసిరా. వీడెవ్వడికి అర్థం అవడం. కట్టన్నా. మీరన్నా సావండి, ఆడినన్నా సంపండి, ఏదో చేయండి. నీ గురించి మేమెందుకు సావాలన్నా? ఏం రాను? నీకోసం మేమెందుకు సావాలి? శభాష్ శభాష్ అన్నా మగడా. ఇన్నాళ్ళు మా ముగ్గుళ్ళని నీ మొలతాళ్ళ కట్టుకున్నావు కదరా. నీకోసం మా ముగ్గుళ్ళు చావాలా? మా బిడ్డలు చావాలా? రేయ్, ప్రతిదాన్ని కత్తులతోనూ బాంబులతోనూ చేద్దాం చూడకరా. కొంచెం ఇది ఉపయోగించు. ముఖద్రోహం చేస్తారా కొడకలారా? వాడి శవం మీద పడి ఏడుస్తావా? పొలాలు కావాలరా మీకు? ఆ శవం పోతుంది, తీసుకోండి. తీరా శవాన్ని. కాల్చరా కాల్చరా. నేను ఈ శివలోని పుట్టాను రా. అది నాకు కావాల్సింది. ఇప్పుడిప్పుడే మొలుస్తున్న నా మీసం మీదానా ఈ రోజు నీ అంతం చూడకపోతే నేనైనా మనవన్నే కాదు. రేయ్, నా మీద గెలవాలనే నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా. కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు.
ఇది నీకు సంబంధం లేని గొడవ. పోరా పో. చెప్పేస్తా, పో. పో. నీళ్ళు. నేను చచ్చిపోతానుకున్నావు కదూ. నువ్వు కాల్చిన ఈ గుళ్ళు కంటే ఈ గుండె కట్టిదిరా. నేను చావను. డాక్యుమెంట్స్ పెట్టరా. పెట్టో. సంతకం పెట్టో. పెట్టరా. దశమి రోజు 10ంటికి నన్ను చంపుతానన్నారు. కానీ మీకు చావొచ్చింది. ఈ సీమలో ఎవరైనా శత్రువు చేస్తే తాళిబొట్టు తీస్తారు. ఈ రోజు నా శత్రువు చస్తున్నాడు. పూడ్చేయండి అన్ని. బాబాయ్ సాధించాను. బాబాయ్ సాధించాను. ఇదిగో నీ కాళ్ళ దగ్గర కప్పెట్టాను. పంచుతాను బాబాయ్. పొలాలు పంచుతాను. బాబు ఓకే. తాళి కట్టి హాస్పిటల్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళొచ్చి తాళి కట్టనా?